సృష్టి ప్రారంభం నుండి ప్రతి జీవిని కాపాడుతున్న ఆ అత్యున్నత శక్తి గురించి ఆలోచించండి. దేవతలు కూడా ఎవరిని గొప్పవారిగా భావిస్తారు, మరియు ఎవరిని స్మరించడం వల్ల మనసుకు శాంతి, ఆత్మకు బలం మరియు జీవితానికి దిశానిర్దేశం లభిస్తుంది. ఆయనే విష్ణు నారాయణుడు, ప్రపంచ రక్షకుడు, మత రక్షకుడు మరియు కరుణా సముద్రం. హిందూ మతంలో విష్ణువును త్రిదేవులలో రక్షకుడు అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన ఈ ప్రపంచ గమనాన్ని సమతుల్యంగా ఉంచేవాడు. భూమిపై మతం కోల్పోయినప్పుడల్లా, పాపం మరియు చెడు భారం పెరిగినప్పుడల్లా అతను ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు మరియు మతాన్ని రక్షిస్తాడు. రాముడు, కృష్ణుడు, వామన్, నరసింహ ఇవన్నీ అతని రూపాలు. కాని అవతారం, అతని స్మరణ మరియు అతని ఆరాధన మాత్రమే కాదు, భక్తుడి జీవితాన్ని మార్చే శక్తి కూడా ఉంది. నిజమైన హృదయంతో విష్ణువు నామాన్ని జపించే వారి కష్టాలన్నీ క్రమంగా మాయమై అతని జీవితంలో ఒక దివ్యకాంతి ప్రవహిస్తుందని చెబుతారు. పూజ యొక్క ప్రాముఖ్యత ఆరాధనకే పరిమితం కాదు. సాధన అనేది ఆత్మ మరియు పరమాత్మను అనుసంధానించే మార్గం. ఇది మనల్ని అంతర్గత ప్రయాణంలో తీసుకెళ్తుంది. విష్ణువు ఆరాధన అంటే మీ హృదయాన్ని కరుణ, మతం మరియు సత్యంతో నింపడం. సాధన చేస్తున్నప్పుడు మనం బాహ్య ఆచారాలపై మాత్రమే దృష్టి పెట్టకూడదు, కానీ మనం అంతర్గత భక్తి మరియు విశ్వాసాన్ని కూడా మేల్కొల్పాలి. నియమాలు లేకుండా, పవిత్రమైన ప్రవర్తన లేకుండా చేసే సాధన ఫలించదని శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి విష్ణువు సాధన చేయాలనుకునే ఏ సాధకుడైనా మొదటగా తన జీవితంలో స్వచ్ఛత, నిగ్రహం మరియు భక్తిని తీసుకురావాలి. సాధన సమయం మరియు నియమాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఉదయం సమయం సాధనకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ ఇట్ అవుట్.